మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఒక్కోసారి మహిళలే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టంలో భాగంగా ఇందులో చాలా వరకు వాస్తవాల ఆధారంగానే ఫిర్యాదులు చేసి కేసులు పెట్టినా మరికొన్నింటి విషయాల్లో తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులుగా ఉంటున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా మంది గృహిణులు తమ భర్త, అత్తమామలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఉంటున్నాయనే చర్చ జరుగుతోంది. దీంతో గృహహింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రధానంగా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యులను చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. విచక్షణారహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించడం కఠినమైన గృహహింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. భువనగిరికి చెందిన గెడ్డం ఝాన్సీ అనే మహిళ వరకట్నం వేధింపుల కేసులో భర్తతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అత్త, చెల్లెలు, ఆమె కుమారుడిని నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆరోపణలు ఉన్న వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తగిన ఆధారాలు లేవంటూ అత్త, చెల్లెళ్ళు, ఆమె కుమారుడిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇదే సమయంలో బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులందరినీ కేసులో ఇరికించడం అనేది గృహహింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను, బంధాలను, అనుబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.